వ్యవస్థాపక చైర్మన్, ఈ మందిరం కట్టింది నేనే. సో చూడండి, వ్యవస్థాపక చైర్మన్ గారితో మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మందిరం కట్టడానికి కృషి చేసింది, మొదటి అడుగు వేసింది ఈయన అన్నమాట. సో ఇంకా గుడి గురించి అయితే మీకు మొత్తం వివరించడం జరిగింది. 2004 కంటే ముందు ఇక్కడ శిథిలమైన గుడి ఉంది. అంటే ఆల్రెడీ అంత ధ్వంసం చేసి ఇరగొట్టేసి అట్లా ఉంటే ఆ గుడిని ముందంజలో తీసుకెళ్లాలని చెప్పేసి ఇచ్చి ఆయన 2004 నుంచి ఈయన కృషి చేయడం జరిగింది. సో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కంకలమ్మ జాతర అనేది జరుగుతుంది. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారమే అసలు జాతర అనుకుంటే సోమవారం కూడా ఇంకా చాలా జనం అయితే చాలా మంది ఉన్నారు. భక్తులు అయితే ఇంకా రాకడ మీదనే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ గుడి గురించి ఒకసారి చెప్పండి. ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ గుడిలో జాతర ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది, సో ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుంది జాతర అని చెప్పండి కొంచెం. నా పేరు సులువ కనకయ్య. ఈ మందిరాన్ని వ్యవస్థాపక చైర్మన్ నేను. 2004లో ఇక్కడికి ఈ గుట్టపైకి రావడం జరిగింది. ఇది శిథిలమైన టెంపుల్, ఇది పూర్తిగా జీర్ణోద్ధరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే 2005లో మొదటి జాతర చేసిన ఇక్కడ. 2005లో ఇక్కడ గుడి లేకముందు, గుడి కట్టక ముందు 2005లో నుంచి జాతర మొదలైంది. ఇది 20 జాతర. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివరాత్రి జాతర జరుగుతుంది. అంటే 2005 కంటే ముందు ఇక్కడ గుడి లేదు, ఉంది. శిథిలమైన దేవాలయం ఉంది. శిథిలమైన దేవాలయం ఉంది. దీన్ని చూసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఒక 100 గ్రామాలకు కంకలమ్మ దేవి గ్రామ దేవత. ఈమె దగ్గరికి ఎవరైనా కానీ వర్షాలు పడక పొలాలు ఎండిపోతున్నప్పుడు ఈ గుట్ట మీదకి వచ్చి ఇక్కడ అభిషేకం చేసి కింద దిగే వరకే దిగలేపి వర్షం పడుతుంది అనేది ఇక్కడ పల్లెటూరు చుట్టుపక్కల వారి నమ్మకం. ఎవరి కోరికలైనా కానీ ఏ కోరిక వరకున్నా 4-5 నెలలు నెరవేరుతుంది. ఇక్కడ వాళ్ళకు కూడా ఆ విశ్వాసంతోనే ఇక్కడికి ఇంత జనం వస్తుంటారు. మరి జాతర స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు మాత్రమే అయింది, కానీ లక్షల జనం వస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే ఈ జన సమీకరణలో 2వ స్థానంలో. కొత్తపల్లి నాగోబ జాతర, 2వది కంకలమ్మ జాతర మాత్రమే. దీన్ని అప్పుడు ఇక్కడ నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకని టైంలో నేను కంప్లీట్ గా 6.5 లక్షలతో మినరల్ వాటర్ కావాల్సిన నుంచి రోజు 150 బట్టలు తీసుకొచ్చి ఈ మందిర నిర్మాణం చేయడం జరిగింది. నా ప్రాపర్ కావాల్సినారే. ఇక్కడ నాకు గద దాకా కూడా లేదు. నేను ఇది మందిరం కట్టడానికి నాకేంటంటే ఇక్కడ అమ్మవారు సాక్షాత్కారం జరిగింది కాబట్టి ఈ మందిరం కట్టాల్సిన అవసరం వచ్చింది. అందుకే సో మళ్ళీ వ్యూ మొత్తం మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి తీసుకోండి. సో చూడండి ఒకసారి. పాత వీడియో అయితే ఆయన మొబైల్ పాత గుడి అయితే ఆయన చూపిస్తున్నాడు, ఎలా ఉంది ఏంటిది అనేది. సో మీరు కూడా చూడండి. 2004 కంటే ముందు ఇలా ఉందన్నమాట మొత్తం శిథిలమైన గుడి. సో ఇప్పుడు ఇంత పెద్ద గుడి కట్టడానికి మొత్తం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ మీకు చూస్తూనే ఉండండి మా రాజబాక్స్ ని. సో కౌడల మండలానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కౌడల మండలం దగ్గరలోని శ్రీ కంకలమ్మ గుట్ట దర్శనం కంపల్సరీ కంకలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో లక్షల భక్తులు అయితే వస్తున్నారు. సో నిన్ననే జాతర అనుకుంటే ఇంకా పొరపాటే. సోమవారం అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. దేవి దర్శనం అయితే చాలా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్.